Hi, welcome to Sakshi Education. Telangana Public Service Commission Group 1 and Group 2 results ఏవైతే ఉన్నాయో ప్రొవిజనల్ మార్క్స్ అండ్ ద సేమ్ టైం GRL ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మార్చ్లో మేము ఖచ్చితంగా అనౌన్స్ చేస్తూ ఉన్నారు అన్నట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఫర్ గ్రూప్ 2 అండ్ ప్రొవిజనల్ మార్క్స్ ఫర్ గ్రూప్ 1. సో మేలో నోటిఫికేషన్ ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. సో సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కమింగ్ మే. సో ఈ తక్కువ టైంలో ఎలా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది మనతో ఇవాళ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ ఫ్యాకల్టీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ శివకృష్ణ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ దెన్ సైదేశ్వరరావు ఫర్ ఇండియన్ హిస్టరీ మనతో ఉన్నారు, అండ్ పృథ్వీధర్ రెడ్డి ఫర్ పాలిటీ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనతో ఉన్నారు. విస్తృతంగా ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఈ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గో టు మహేందర్ రెడ్డి సార్. హార్టీ వెల్కమ్ టు ది సాక్షి ఎడ్యుకేషన్ సార్. సార్ అనుకున్నట్లుగానే టీజీపీఎస్సీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఫర్ గ్రూప్ 2కి వచ్చాయి, గ్రూప్ 1కి ప్రొవిజనల్ మార్క్స్ వచ్చాయి, అండ్ 3 ఈజ్ ఆల్సో అవుట్, అండ్ వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రూప్ 4 ఆల్సో. సో షెడ్యూల్ అనేటువంటిది అనుకున్న విధంగానే ఇస్తూ వస్తుందన్నమాట ఈ గవర్నమెంట్లో. మేలో నోటిఫికేషన్ అన్నారు రాబోతుంది అనేటువంటిది పక్కాగా సమాచారం కూడా ఉంది. సో ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో స్టూడెంట్స్ ఎంత ప్రిపరేటివ్గా ఉండాల్సిన అవసరం ఉంటుందంటే వాట్ యువర్ షార్ట్ కమెంట్స్ సార్? ఈ గ్రూప్ 1 అంటే మిగతా 1, 2, 3, 4 లేదా మిగతా డిఎస్సి అన్నీ కూడా మనకు మే నుంచి ప్రారంభమవుతాయని అనుకుంటున్నాము. సో ఇప్పుడు మన మార్చ్ ఆఫ్ అయిపోయింది, అంటే ఇంకొక 45 డేస్ మినిమం అయితే మనకు ఉంటుంది. ఇంకా ఒకవేళ మనం తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు 40 to 45 డేస్ అనేది ఉంటుంది. ఈ 40 to 45 డేస్లో మనం స్టూడెంట్స్ను 2 కేటగిరీస్గా మీరు డివైడ్ చేయండి. ఫస్ట్ ఒకటి ఏంటంటే వెరీ ఫ్రెషర్స్, అంటే ఇప్పటి వరకు గ్రూప్స్ రాయని వాళ్ళు ఒక కేటగిరీ, ఆల్రెడీ గ్రూప్స్ చాలాసార్లు రాసి పోస్టులు కొన్ని వచ్చి లేకపోతే చిన్న పోస్టులు వచ్చి అసలు పోస్టులు రాకుండా ఉండేది మనం జరిగేది కామన్గా. సో వాళ్ళు ఒక కేటగిరీగా తీసుకోవాల్సి వస్తుంది. ముందు ఫెయిల్యూర్ క్యాండిడేట్నే కనుక మనం తీసుకుంటే, అంటే సక్సెస్ అనుకున్నంత రాని వాళ్ళని, వాళ్ళ ప్రిపరేషన్ కోసం ఒక స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది, ఫ్రెషర్స్కి ఒక డిఫరెంట్గా ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లాస్ట్ గ్రూప్స్లో అనుకున్న సక్సెస్ రాని వాళ్ళని కనుక తీసుకుంటే ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఎందుకు మనం కోల్పోయాము అన్నదాన్ని మనం ప్రధానంగా గుర్తించుకోవాలి. 2 అంటే దీంట్లోనే ఒకటి మీకు మీరు గుర్తించుకోవడం ఒకటైతే, రెండవది ఎక్స్పర్ట్ సహాయంతో గుర్తించుకోవడం కూడా ఒకటి అవుతుంది. మీకు మీరు గుర్తించుకోవడం అనేది సెల్ఫ్ ఇంట్రోస్పెక్టివ్. దాన్ని మీరు కరెక్ట్గానే చేసుకోగలిగితే రెండవ నోటిఫికేషన్లో మీరు విజయం సాధించడానికి అవుతుంది. ఒక ఎక్స్పర్ట్ ఇచ్చే దాంట్లో మీకు ఎంతసేపు సబ్జెక్టుకు సంబంధించిన దాని గురించో లేకపోతే మీ స్క్రిప్ట్లో ఉండే డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు, కానీ ఇంటర్నల్గా మీ సైకలాజికల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారన్నది మాత్రం మీకు మీరే ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి. ఫ్రెషర్ అనే వాళ్ళకు మాత్రం అసలు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే ఆల్రెడీ సీనియర్తో నువ్వు కాంపిటీట్ అవ్వాలి, 2 సివిల్స్ రాసిన మెరిట్ వాళ్ళతోటి నువ్వు కాంపిటీట్ అవ్వాలి, 3 నీతో పాటు నీ తర్వాత వచ్చే ఇంకొకరితో కూడా నువ్వు కాంపిటీట్ అవ్వాలి. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్ లేకపోతే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉండదు. కంప్లీట్ బేసిక్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాము అంటే జనరల్గా ఏవో పెద్ద పుస్తకాలు చదవాలి, అందులో ఉన్నదాన్ని నేర్చుకొని రాస్తే అయిపోతుంది. అది నేర్చుకున్నది ఎట్లా అవుతుందంటే ఇండైజేషన్ మెథడ్ లాగా అవుతుంది. ఇండైజేషన్ లాగా ముందు మీకు బేసిక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, దాని మీద మీరు ఏమైనా పైన ఎక్స్పెరిమెంట్ చేయండి, కానీ బేసిక్స్ లేకుండా మాత్రం చేయొద్దు. ఎగ్జాంపుల్ సైన్స్ అనేది మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం మామూలుగా తెలుగులో చెప్పాల్సి వచ్చినప్పుడు అకశేరుకాలు సకశేరుకాలు అనే దాని మీద క్లారిటీ లేకుండా వెళ్ళి నువ్వు డైరెక్ట్గా ఏ జువాలజీ బాటినో తీసుకొని పెద్దగా చదువుతా అన్నప్పుడు నిజంగా అది ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. అంటే బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లారిటీగా ఉండాలి. హిస్టరీ విషయానికి ప్రత్యేకంగా నేను వచ్చి చెప్పేటప్పుడు ఏంటంటే, యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉండే సిలబస్ అంతా కూడా అకాడమిక్స్లో ఉన్నదే, కానీ అకాడమిక్స్కు కాంపిటేటివ్కు మధ్యలో స్లైట్ ఒక డిఫరెన్స్ ఉండేది ఏంటంటే, అకాడమిక్స్లో మీరు హారిజెంటల్గా చదువుకుంటూ పోతే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది, డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చే వరకు నీ ప్రిపరేషన్ హారిజెంటల్గా ప్రారంభమైన, బట్ బై ద టైమ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ద మినిట్లో మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే మీ ప్రిపరేషన్ అది వర్టికల్గా ఉండాలి. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఇండియన్ సొసైటీ అనుకుందాం. సిన్స్ ద ఏజెస్ అని తీసుకున్నప్పుడు హరప్పా నుంచి మొదలు పెడితే 21st సెంచరీలో ఎలా ఉన్నాము అన్నదానికి మనకు ఒక వర్టికల్ స్ట్రక్చర్ అనేది రావాలి. మనం ఏం చేస్తున్నాం, హారిజెంటల్గా ఒక టాపిక్ తీసుకొని అక్కడే సొసైటీ, అక్కడే ఎకానమీ, అక్కడే పొలిటికల్ సిస్టమ్, అక్కడే ఇంకా ఏవేవో ఉన్నవన్నీ ఇలా కాదు, ఒక స్ట్రక్చర్ అనేది టాప్ టు బాటమ్ రావడం వల్ల నీ యొక్క ప్రజెంటేషన్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరిగిపోతాయి. ఈ డిఫరెన్స్ అనేది మనం పట్టుకోవాల్సి వస్తుంది. ఈవెన్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో కూడా
ఏదో ఒక సబ్జెక్ట్ బాగా స్ట్రాంగ్ ఉంటే మరొకటి కానీ స్ట్రాంగ్ లేకపోతే అక్కడ కూడా మనం పాస్ అవ్వడం అనేది గగనం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే ఒకప్పుడు ప్రిలిమ్స్ మెథడ్ వేరు. అప్పుడు ఏం చేసేది, ఒక క్వశ్చన్ ఇచ్చి ఎగ్జాంపుల్ హిస్టరీ అడిగితే హిస్టరీ చాలా సింపుల్గా నేను చెప్పాల్సి వచ్చినప్పుడు తాజ్మహల్ ఏ పట్టణంలో ఉంది అనేదానికి అయిపోయేది. ఇప్పుడు ఒక తాజ్మహల్ మీద 4 రకాలుగా క్వశ్చన్స్ అడగవచ్చు, లేదా ఒక క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ అనేది హిస్టరీది ఇచ్చి, రెండవ స్టేట్మెంట్ కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చి, మూడవది ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ ఇచ్చి, నాలుగవది పాలిటో ఎకానమీ ఇస్తున్నాడు. అంటే నీవు 4 సబ్జెక్ట్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే తప్ప ఆ క్వశ్చన్ ఎలిమినేట్ చేసో లేకపోతే దాన్ని వేరే మెథడ్లోనో నువ్వు రైట్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ లేదు. ఇంతకుముందు ఒక సబ్జెక్టు చదివితే సరిపోయేది, ఏ హిస్టరీ, జాగ్రఫీ లేకపోతే పాలిటో, కరెంట్ అఫైర్స్ 4 చదువుకుంటే మనకు ప్రిలిమ్స్ అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి సబ్జెక్ట్లో మినిమం నాలెడ్జ్ అయితే కావాలి. రెండవది, ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ మెయిన్స్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఇంటర్లింకింగ్ ఉన్నాయి. ఇంటర్లింకింగ్ ఉన్న వాటికి ఒక రకమైన మెథడాలజీ ఉంటే, దురదృష్టవశాత్తున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ ఓవర్లాప్ ఉంది. దీన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒకసారి దృష్టి పెట్టి సిలబస్ చేంజ్ ఇవన్నీ నేను నమ్మట్లేదు, అంత పెద్ద ట్రాష్, అది జరిగేది కూడా కాదు. కానీ ఓవర్లాప్ ఉన్నాయి మాత్రం మీరు తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే సేమ్ టాపిక్ రిపీటెడ్గా ఉండడంలో వాట్ ఈస్ ద యూజ్, సెన్స్లెస్ అది అసలు. సో దాన్ని మీరు తీసేయగలిగితే కనుక పిల్లలకు కొంచెం సులభం అవుతుంది, ఓవర్లాపింగ్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇది మనం అంటే ఒక సీనియర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మనం చెప్పే అంశం, ఇది ఓవర్లాపింగ్, అనవసరంగా వాళ్ళు చదవడం వేస్ట్ అన్నట్టుగా ఉంటుంది చాలా దగ్గరలో. ప్రిపరేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం అనేది చాలా ఉత్తమం. దీనికి 2 టైపుగా మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మీరు ఎక్స్టెన్సివ్ రీడింగ్ చాలా అవసరం, తర్వాత ఇంటెన్సివ్ రీడింగ్ అనేది మెథడ్ పెట్టండి. మనకు వచ్చిన దురదృష్టం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలను పెట్టుకొని డైరెక్ట్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఏదో ఒక టాపిక్ తీసుకొని చదివిపోతాం, 50% అయితే అయిపోతుంది. అసలు 50%లతో కాదు, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీకు ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా మనం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఉంటుంది. రెండవది ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ మెథడే రిలేటివ్ పెర్ఫార్మెన్స్. ఎవరు కూడా 100% అబ్సల్యూట్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. రిలేటివ్ పెర్ఫార్మెన్స్, వాడికి -1 వస్తే నీకు 0 వస్తే జాబ్ వస్తుంది, ప్లస్ల సంఖ్య తర్వాత. సో ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్స్. ఈ రిలేటివ్ పెర్ఫార్మెన్స్లో మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే, మనము ప్రతి క్వశ్చన్ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకొచ్చినప్పుడు అట్లీస్ట్ 5-6 మార్కులు పొందడానికి ఏం చేయాలన్న ప్రయత్నం మొదలు పెట్టాలి. అలా కాకుండా మనం చేసే ప్రయత్నం ఏంటంటే అవుట్ ఆఫ్ బైకి బై అన్నట్టు. అంటే మనకు ఇప్పుడు నారాయణ చైతన్య నుంచి వచ్చే పిల్లలు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో బైకి బై వచ్చినట్టుగా ఇక్కడ రావు. అకాడమిక్ ఎగ్జామ్ వేరు, ఇది వేరు. 100%కు మాత్రం మీకు మార్క్స్ రావడానికి ప్రయత్నం చేయకండి, అవి రావు కూడా. అది ఎప్పటికి ఇప్పటి వరకు ప్రూఫ్ అవ్వలేదు. రిలేటివ్ పెర్ఫార్మెన్స్లో మీరు ప్రతి పేపర్ యావరేజ్గా రాయగలిగిన నాలెడ్జ్ ఉండి, మీరు బాగా స్క్రిప్ట్ కూడా హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం బాగుండాలి. మనం రాసింది గంట తర్వాత మనకేదో తెలియకపోతే మన పేపర్ ఎవాల్యుయేటర్ చేసేవాడు మనకేమైనా బంధువా లేకపోతే మన గురించి ఏముంటుంది. 3 ఇంకోటి కూడా మీరు మైండ్లో పెట్టుకోండి, మీకు ఎవాల్యుయేటర్కు మధ్యలో ఉన్నది ఓన్లీ మీ ఆన్సర్ షీట్. మీ ఆన్సర్ షీట్లో మీరు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తే దాని మీద మీకు మార్కులు వస్తాయి తప్ప మీ దగ్గర ఎంతో నాలెడ్జ్ బ్రెయిన్లో ఉన్న దాని గురించి లేదు. అంటే దీన్నే నేను ఏమంటే క్రిస్పీగా రాయడం నేర్చుకోండి, చాలా క్రిస్పీగా రాయడం నేర్చుకోవాలి. 300 పదాలు రాయాల్సి వచ్చినప్పుడు అదే ఇన్ఫర్మేషన్ కుదిరితే మీరు 180 వర్డ్స్లోనే రాయండి. అల్టిమేట్గా కావాల్సింది మనకి ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండేటట్లుంటే చాలు. ఒక లేమ్యాన్కు, ఒక ఇల్లిటరేట్కు ఒక సమస్య అర్థమయ్యేటట్లు మీరు ఎగ్జామ్ రాయగలిగితే మీకు గ్రూప్ 1 జాబ్ వస్తుంది. లేదు అంటే మరొక ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇది వెరీ క్లియర్. గ్రేట్ టాక్ మహేందర్ రెడ్డి సార్. ఎందుకంటే ఓవర్వ్యూ చాలా చక్కగా చెప్పారు అండ్ చాలా బ్రీఫ్గా ఉన్నా కూడా ఇట్ వాస్ ఫైన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సార్. అండ్ ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే సార్ సైదేశ్వరరావు సార్, ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే స్పెసిఫిక్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాల్సిన ఉంటుంది, ఎంత స్ట్రాటజిక్ వేలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఎలా సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలా రీప్రొడ్యూస్ చేయాలి? సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఐ కెన్ సే ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ, 100 years ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక్కసారి టీజీపీఎస్ యొక్క ట్రెండ్ కానీ అబ్జర్వ్ చేస్తే దే ఆర్ వెరీ డిటర్మైన్డ్. బై హుక్ ఆర్ క్రుక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి, నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అనేటువంటి డిటర్మినేషన్తో ఉన్నారు. సో అది ఒక శుభపరిణామం అని చెప్పొచ్చు. సో కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఆల్రెడీ మొన్న ఎగ్జామ్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రిపరేషన్ని చాలా కాన్ఫిడెంట్గా సన్నద్ధమయ్యేటువంటి పరిస్థితి ఉంది. రెండవది ఏంటంటే గత కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి టీఎస్పీఎస్సీ వాజ్ గెటింగ్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ ద యూపీఎస్సీ.
సో అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్ యొక్క స్టాండర్డ్ కానీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంది. సో యూపీఎస్సీ స్టాండర్డ్లో మనకి రేపు రాబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి మన ప్రిపరేషన్ అనేది కూడా అదే స్టాండర్డ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిపోయేటప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్తో కలిపి మనం మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటాం. ఇండియన్ హిస్టరీలో అశోక దమ్మా అనేటువంటి టాపిక్ మనం ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే అశోక దమ్మా మీద మనకి మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో కొత్తగా కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఈ 3 సబ్జెక్ట్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. సో దీని ద్వారా వాళ్ళు ఆల్మోస్ట్ సీనియర్ ఆస్పిరెంట్స్ని కూడా అవుట్ పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా మనం ఒక స్ట్రాటజిక్గా ఒక పర్ఫెక్ట్ కోచింగ్తో, మెంటార్షిప్తో, ఒక రైట్ గైడెన్స్తో కానీ మనం ప్రిపరేషన్ కానీ ముందుకు తీసుకెళ్తే అది మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎగ్జామ్ని క్లియర్ చేయడం అనేది అంత ఇట్స్ నాట్ హిమాలయన్ టాస్క్. ఇట్ ఈస్ ఈజీ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నా ఒపీనియన్ అండి. పృథ్వీధర్ రెడ్డి గారు గవర్నెన్స్, పాలిటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తున్నారు. వారిని అడిగి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం. పృథ్వీధర్ రెడ్డి గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలండి? బేసిక్గా ఎగ్జామినేషన్ అంటే అదేదో మనం ఒక కొత్త పని చేస్తున్నటువంటి ఒక అవుట్లుక్తో కాకుండా ఒక కామన్ సెన్స్తోని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి యాస్పిరెంట్. నార్మల్గా సబ్జెక్ట్ అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి మౌలిక అంశాలు ఏంటి, జనరల్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఏంటని ఒక బేసిక్ సర్వే అనేది మనకు అవసరం. దీనికి మనకి చాలా ఉపయోగకరంగా ఉండేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అది ఒక ఇన్స్టిట్యూషన్ బాగా చెప్తుందా, ఒక బుక్ బాగా మనతోని కమ్యూనికేట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని సరైన విధంగా ఆర్టికులేషన్ ఉందా లేదా అనేది మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ముందు పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ క్వాలిటీ ఎలా ఉంది, మనం ఏం చదవాలి, మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డెఫిసిట్ ఏంటి, ఏ ఏరియాలో మనం కష్టపడాలి, తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అనేది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ సిలబస్ గైడ్లైన్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి. దాంతోపాటుగా సబ్జెక్ట్ని సరైన విధంగా అవగాహన చేసుకోవడం. చాలామంది చాలా క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటెలెక్చువల్స్ ఉంటారు. ఇండీడ్ మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏదో కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం కాకుండా వాస్తవానికి కొంతమంది స్వయంగా చదువుకునేటువంటి శక్తి ఉంటుంది చాలామందికి. కానీ సమస్య ఏంటంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్. ఇది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ వర్త్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో అలాంటప్పుడు మరి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలంటే ఒక మంచి కోచింగ్ తీసుకోవడం అనేది అవసరం, ఒక క్వాలిటీ కోచింగ్. ఆ క్వాలిటీ కోచింగ్ వల్ల ఏమవుతుందంటే విషయం పైన చాలా తక్కువ సమయంలో సమగ్రమైన అవగాహన వస్తుంది. తద్వారా ఆ అవగాహన పెంచుకోవడానికి టైం వేస్ట్ చేసుకునే బదులు అప్లికేషన్ కోసం మనం ఎక్కువ టైంని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఒక క్వాలిటీ ప్రిపరేషన్ అనేది మనం సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాలిటీ విషయంలో తీసుకుంటే చూడండి, సబ్జెక్ట్ని ఆర్గానిక్గా అర్థం చేసుకోవాలి. ఆర్గానిక్గా ఇన్ ద సెన్స్ ప్రతి పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి మరొక పార్ట్తోని అవినాభావ సంబంధం ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఇండివిజువల్గా చదవలేం. వీ నీడ్ టు లింక్ ఇట్ విత్ పార్ట్ 5 and 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు, హైకోర్టు, అదేవిధంగా సబార్డినేట్ జ్యుడిషియరీ, అలా మనం ప్రతి ఆస్పెక్ట్ని కూడా మనం లింకప్ చేసుకోవాలి. అప్లికేషన్ ఓరియంటేషన్ చదవాలి, ఒక కంపారిటివ్ సెన్స్తో చదవాలి, ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్తో చదవాలి. ఇందాక మనకు మహేందర్ సార్ చెప్పారు, ప్రిపరేషన్ ఇనిషియల్గా హారిజంటల్గా ఉండాలి, ఆ తర్వాత ఇంటెన్సిఫై అయిపోయి వర్టికల్గా వెళ్ళాలని చెప్పారు. దట్ ఈస్ వెరీ యాప్ట్ స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఆస్పిరెంట్కి ఎగ్జామినేషన్ని ఎలా క్రాక్ చేయాలనేటువంటి ఒక అవగాహన అనేది కంపల్సరీ వస్తుంది. అంటే ఆ రకంగా ప్రిపరేషన్ ఇంటెన్సిఫై చేయాలి అండ్ మొదటి ప్రయత్నంలోనే నోట్స్ రాయొద్దు. అండ్ మోర్ ఓవర్ ఇంకా మంచిగా చెప్పాలంటే క్లాస్ రూమ్ నోట్స్కి మీరు అడిషన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. అండ్ మంచి స్టాండర్డ్ బుక్ ఉండాలి. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఫార్మాట్లో వస్తుంటాయి. ఖచ్చితంగా ఏదో ఒక టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదవాలి. అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ నోట్స్ని, సొంత నోట్స్ని ఎగ్జామినేషన్ అవసరానికి అనుగుణంగా మనం తీర్చిదిద్దుకుంటే చాలా మంచిది. పెద్ద చేంజెస్ అనేటువంటివి సిలబస్ పరంగా ఉండకపోవచ్చు అన్నారు. ఏమైనా చేంజెస్ ఉంటే ఎకానమీలో ఉండొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఏరియా వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ చేంజెస్ కంపేర్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ డైనమిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ని ఎలా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీ అండ్ యాజ్ ఎ హోల్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపరేషన్? సో మీరే ఆల్రెడీ మెన్షన్ చేశారు డైనమిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ అని. సో ఎకానమీ అంటేనే ఒక డైనమిక్ సబ్జెక్ట్. దీనికి ఒక ఫిక్స్డ్ మనం సిలబస్ని కానీ లేకపోతే దాని మార్జిన్స్ కానీ మనం రౌండప్ చేసుకొని చదివితే మాత్రం దీంట్లో అసలు ఎక్సలెన్స్ అనేది సాధించలేము.
సో జనరల్గా ఎకానమీ సబ్జెక్ట్ అనేది ఏంటి అని అంటే మన రెగ్యులర్ లైఫ్లో ఉంటుంది, అది పార్ట్ ఆఫ్ ద లైఫ్ యాక్చువల్గా. డైలీ మనం బ్యాంక్కి వెళ్తూనే ఉంటాం, ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తూనే ఉంటాం, యూపీఐ యూజ్ చేస్తాము. సో జనరల్గా మనకు ఒక క్వశ్చన్ అడగొచ్చు రేపు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద క్వశ్చన్ అడగొచ్చు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే యూపీఐ గురించి చదవడం, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి చదవడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద డిజిటల్ బ్యాంకింగే. సో ఇలా ఏంటి అంటే ఈ ఎకానమీ వచ్చేసరికి ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగానే కాకుండా మన పార్ట్ ఆఫ్ ది లైఫ్గా దాన్ని చూస్తూ మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే చదువుతామో ఇది చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో ఇంకొకటి ఓవరాల్ ప్రిపరేషన్కి వచ్చేసరికి మనం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక అభ్యర్థికి ఒక మినిమం క్వాలిటీస్ అనేది అవసరం. ఆ మినిమం క్వాలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఎన్ని గంటలు కూర్చొని చదవగలుగుతున్నాం, ఎంత ప్రొడక్టివ్గా చదవగలుగుతున్నాం, మనం ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నాం, ఏ టాపిక్స్ చదువుతున్నాం, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో. కొన్నిసార్లు అన్నెసరీగా మనం చాలా ఎక్కువ చదివేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏదో ఒక రోజు మొత్తంలో ఒక 2 గంటలు చదివి ఈ రోజంతా నేను బాగా చదివేశాను ఇంకా నాకు అయిపోయింది అని చెప్పేసి రిలాక్స్ అవుతూ ఉంటాం. సో ఇలా చాలా మిస్టేక్స్ చేస్తూ చాలామంది ఈ అవకాశాలని కోల్పోతూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కువసేపు కూర్చొని చదవగలగడం అది చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ హాల్స్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ హెల్ప్తో కావచ్చు, ఒక మంచి మెంటార్ గైడెన్స్తో కావచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలనేది చాలా చాలా అవసరం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏ టాపిక్స్ చదువుతున్నాం, అవి ఎంత రిలవెంట్గా ఉన్నాయి ఎగ్జామ్కి, సిలబస్లో వాటి గురించి ప్రస్తావన ఎంత ఉంది, ఆ సిలబస్కి రిలవెంట్గా మనం చదువుతున్నామా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మన ఇన్స్టిట్యూట్లోనే ఒక స్టూడెంట్ వచ్చి అడిగారు, సార్ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ కానివేవో నాకు ఒకసారి చెప్పండి అని చెప్పేసి అడిగారు. సో ఇంపార్టెంట్ అయినవేవో తెలుసుకోవాలి ఫస్ట్ స్టూడెంట్. దానికే చాలా టైం తీసుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ మనం ఎక్కువసేపు కూర్చొని చదివి ప్లస్ మనం మంచి ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకుంటే ఏంటి అంటే ఇక్కడ చాలా తక్కువ టైంలోనే ఏవి ఇంపార్టెంట్ కాదని తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ అనేది చాలా చాలా అవసరం అవుతుంది. ఒక ఫ్యాకల్టీ గైడెన్స్ కూడా చాలా చాలా అవసరం అవుతుంది. ఇది ఒకటి. ముఖ్యంగా ఎకానమీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు డైనమిక్ సబ్జెక్ట్ చాలా. ఇక్కడ ఏదో నేను కూర్చొని ఏదో 4 పుస్తకాలు పట్టుకొని చదివేస్తానంటే అయిపోదు. ఇప్పుడు రీసెంట్ మనం చూస్తే రిజల్ట్లో కూడా గ్రూప్ 1లో మంచి స్కోర్ సాధించిన సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీనే. ఎకానమీలో టాప్ స్కోర్ కూడా ఎకానమీలోనే వచ్చింది. మిగతా అన్ని సబ్జెక్టులోని కంపేర్ చేస్తే టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ దేనికి ఉన్నాయంటే ఎకానమీకే ఉన్నాయి. సో మంచి స్కోరింగ్ సబ్జెక్టు. కాకపోతే దానిపైన మంచి గ్రిప్ లేకపోతే మాత్రం తక్కువ స్కోర్ చేసే పాసిబిలిటీ కూడా దీంట్లోనే ఉంటుంది. ప్లస్ కరెంట్ అఫైర్స్కి వద్దాం. సో కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఒక సపరేట్ సబ్జెక్ట్ ఏమో, ఒక మ్యాగజిన్ చదవాలి, లేకపోతే ఒక బుక్ చదివితే సరిపోతుంది, ఒక ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చదివితే సరిపోతుంది అనుకుంటాం. సో అది రాంగ్. ఇక్కడ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఫాలో అవ్వడం, అందులో ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో, లేకపోతే క్లాస్ రూమ్లో ఏదైతే ఇప్పుడు నేను టీచ్ చేస్తాను, ఇప్పుడు అంటే క్లాస్ రూమ్లో కరెంట్ అఫైర్స్ గురించి సపరేట్ క్లాస్ తీసుకుంటాం మనం. సో క్లాస్ తీసుకునేటప్పుడు మనకు డిస్కస్ చేస్తాం ఆ టాపిక్స్ అన్ని. ఇక్కడ మనం కొన్నిసార్లు ఏంటంటే చాలా డెప్త్గా డిస్కస్ చేయలేకపోవచ్చు. ఈ విద్యార్థి కూడా అక్కడ ఆ టాపిక్ పైన పూర్తి అవగాహన వచ్చేలాగా మిగతా మెటీరియల్స్ కూడా కవర్ చేసుకొని, మిగతా న్యూస్ పేపర్స్ నుంచి దాని గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకొని, తర్వాత మేము ఇచ్చిన మెటీరియల్ వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాపర్గా అప్లై చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్లో ఉంటుంది. హిస్టరీలో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. హిస్టరీ అంటే జనరల్గా ఎప్పుడో మనకు జరిగిపోయింది దాని గురించి చదువుతాం అనుకుంటారు. అలా కాదు, ఈరోజు హిస్టరీ కూడా చాలా డైనమిక్గా మారింది. ఇప్పుడు మన మహేంద్ర రెడ్డి సార్ కానివ్వండి, లేకపోతే సైదేశ్వర్ సార్ కానివ్వండి, వీళ్ళ టీచింగ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ చాలా వరకు మన దగ్గర ఈ ఆర్కియలాజికల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్కవేట్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ చెప్తూ ఉంటారు. నేను కూడా చాలా అమేజింగ్గా ఫీల్ అవుతుంటా. ఏంటంటే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా వాళ్ళని వాటి కోసం. ఇక్కడ కరెంట్ అఫైర్స్ని కూడా హిస్టరీలో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, ఎలా అడుగుతారు అసలు రేపు ఎగ్జామ్లో, ఇవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీ ఉంది. పాలిటీ అసలు ఎప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. దాన్ని అసలు ఎక్స్క్లూడ్ చేసి చూడలేము. అసలు కరెంట్ అఫైర్స్ అసలు ఫౌండేషన్ బేసిక్స్ అని చూడలేము, ఎప్పుడు ఉంటుంది అది పాలిటీ అనేది. సో ఎకానమీ మనం ఇంకా అసలు దాన్ని క్వశ్చన్ లేదు, దానికి పూర్తిగా ఎకానమీ అంటే కరెంట్ అఫైర్స్ డిపెండెంట్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ చదవాలి, రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలి. అలా అవుతూనే మనం ఇక్కడ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం. అలా అవుతూనే మనం వేరే వాళ్ళకు కాంపిటీషన్ ఇచ్చి మన ప్లేస్ అనేది టాప్లో ఉంచుకోగలుగుతాం. గుడ్ సార్. చాలామంది ఏంటంటే సిలబస్ మీద పట్టు తెచ్చుకోవాలి, సిలబస్ మీదే కూర్చోండి అంటుంటారు. కాన్సెప్ట్స్ ఐ మీన్ టు సే దట్ ఎంత నాలెడ్జ్ఫుల్గా, ఎంత అవేర్నెస్ ఉండాలి సార్ సిలబస్ పైన కానివ్వండి, కాన్సెప్ట్స్ పైన కానివ్వండి, ఇన్డెప్త్గా కాదు, ఇన్ జనరల్గా సిలబస్ పైన. సిలబస్ అనేది నిజానికి మనకు నోటెడ్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఏ చాప్టర్ ఎక్కడుంది, ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది మనకు బేసిక్ థింగ్ అనేది ఒకటి వస్తుంది.
రెండవది జనరల్గా స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత సిలబస్ కావాలనుకున్నప్పుడల్లా వాడు ఫోన్ తీసి చూస్తున్నాడు. దానికంటే ముందు మీరు ప్రింట్ ఫామ్లో దాన్ని తీసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ మీరు పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడు వీలైతే అప్పుడు దాని వైపు చూస్తూ ఉండడం వల్ల సిలబస్ ఏంటన్నది ఫస్ట్ మన మైండ్లోకి వెరీ క్లియర్గా వస్తుంది. దీనికి బ్లూ ప్రింట్ లేదు, అందువల్ల సిలబస్ మనకు బాగా ఐడియా ఉండాలి. రెండవది వచ్చేసి ఏంటంటే మీరు అంటే కాన్సెప్ట్స్ అనేవి బేసిక్ కాన్సెప్ట్స్ బాగా లేకపోతే ఎగ్జామ్ రాయలేదనేది నేను వెరీ ఫస్ట్ పాయింట్గానే మీకు చెప్పాను. రెండవది ఈ కాన్సెప్ట్స్ విషయంలో కూడా హిస్టరీ అనే దానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే ఒక్కొక్క ఏరియాకు ఆన్సర్ ఒకలాగా రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏన్షియంట్ తీసుకున్నారనుకోండి, తెలంగాణ హిస్టరీలో ఏన్షియంట్ తీసుకోరు. ఏన్షియంట్ తీసుకున్నప్పుడు మీరు ఎంత రాసినా అది గ్యాస్. కొన్ని ఉంటాయి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, లిటరరీ ఎవిడెన్సెస్, తర్వాత న్యూమిస్మాటిక్స్, ఈ తర్వాత ఇన్స్క్రిప్షన్స్. అంటే లిటరరీ దాంట్లో ఇన్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ 4 లేకుండా కనుక మీరు ఆన్సర్ రాస్తే అది గ్యాస్. ఈ 4ను కనుక మీరు యాడ్ చేస్తూ రాయగలిగితే అది చాలా సాలిడ్ ఆన్సర్. చాలామందికి హిస్టరీలో ఎందుకు మార్కులు రావంటే ఏన్షియంట్ ఇండియాలో ఈ 4 లేకుండా ఎగ్జామ్ రాస్తారు. రెండవది ప్రిలిమ్స్లో కూడా చూసుకోండి, యూపీఎస్సీ అయినా సరే ఈ 4 చుట్టే క్వశ్చన్స్ తిరుగుతాయి. కాబట్టి ఇది ఫస్ట్ మీరు ఒకటి క్లియర్ చేసుకోవాలి. రెండవది మెడివల్ ఇండియాకి వచ్చే వరకు చాలా వరకు ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అంటే బేస్డ్ ఆన్ ట్రావెలర్స్ ఇన్ఫర్మేషన్ మీద. ఎందుకంటే అప్పటికే మనకు లిటరేచర్ కూడా బాగా డెవలప్ అయ్యి ఉండే. ముఖ్యంగా ఇండియాలో లిటరేచర్ను భద్రపరచడం మనకు అంత ఇష్టం ఉండదు, చదువుకోవడం దాచిపెట్టుకోవడం. కానీ అరబ్ కంట్రీస్లో వాళ్ళ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదంటే లిటరేచర్కి. కాబట్టి మనమైనా డాక్యుమెంటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. మీరు ఆల్బెరూని తీసుకోండి, అమీర్ ఖుస్రోని తీసుకోండి, ఎవరినైనా సరే. సో ఇక్కడ మనము వాళ్ళ బేస్డ్గా క్వశ్చన్స్ రాయాలి, ఆన్సర్స్ వాళ్ళ బేస్డ్గానే రాయాలి. అది లేకుండా రాస్తే మళ్ళీ గ్యాసే. మళ్ళీ మోడర్న్ ఇండియాకి వచ్చే వరకు కూడా మీకు చాలా వరకు కొటేషన్స్ వస్తాయి. ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ మీరు 1857 రివోల్ట్ తీసుకున్నారనుకోండి, దాని ఫలితం ఏది అంటే 10 పేజీలు రాయంటే రాస్తాడు. కానీ 20 వర్డ్స్లో రాయమంటే రాడు. 20 వర్డ్స్లో రాయడానికి నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. సింపుల్గా నేను చెప్పాలనుకున్నప్పుడు ద గ్రేట్ మొఘల్ సన్ సింక్ ఇన్ టు ది షీ ఆఫ్ ది బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే అయిపోయింది. దానికి ఇంకా నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి లిటరరీ వర్డ్స్లో అనేది నువ్వు చూసుకోవాలి. సో అట్లా అందంగా చెప్పగలగడం కూడా ఒక గొప్ప కళ. కానీ ప్రతిసారి కూడా అది మళ్ళీ కుదరదు. ఎందుకు కుదరదు ప్రతిసారి అని అంటే నువ్వు ఇక్కడ రాస్తున్న ఎగ్జామ్ లిటరేచర్ ఎగ్జామ్ కాదు, కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్. మనం ఏం చేస్తున్నామంటే అలంకారప్రాయమైన భాషను బాగా వాడితే మనకు బాగా మార్కులు వేస్తాడేమన్నది. ఇది ఎడిటోరియల్ లాంగ్వేజ్ రాయొద్దు, జనరల్ లాంగ్వేజ్ రాయండి. బాలమురళి కృష్ణ యొక్క గొప్ప సంగీత విద్వాంసాన్ని మనం ఎవరికో నేర్పాల్సిన పని లేదు. ఒక పామరునికి అర్థమయ్యే విషయం కనుక మీరు చెప్పగలిగితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. ఈ ఎగ్జామే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అంట. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. రేపు మీరు ఒక ఆడియో అయ్యారు, ఒక ఇష్యూని అడ్రస్ ఎంత సింపుల్గా చేస్తామన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడే మీకు మార్కులు బాగా వస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే దీన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్గా చూస్తున్నాం. ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఎగ్జామ్. కొంతమంది అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళు ప్రిపేర్ కాని ఏరియాలకు వెళ్ళి క్వశ్చన్స్ వచ్చినా అద్భుతంగా రాయగలుగుతారు. ఎందుకు రాయగలుగుతారంటే వాడు ఆ మెథడ్ డెవలప్ చేసుకున్నాడు, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. 3 or 4 years బ్యాక్ నాకు బాగా గుర్తుంది, పేరు గుర్తొస్తలేదు. డెంటల్ డాక్టర్ లా ఆప్షన్ తోటి ఐఏఎస్ వచ్చింది. అసలు కెన్ యూ ఇమాజిన్? పేరు గుర్తు, లా ఆప్షన్ తోటి డెంటల్ సబ్జెక్టు చదివి లా ఆప్షన్ తోటి సర్వీస్ తెచ్చుకున్నది. నాకు గుర్తున్నంత వరకు 11th or 9th ర్యాంక్ రెండిట్లో ఒకటి ఉంటుంది, పేరు గుర్తు రావట్లేదు, జైన్. సో మీరు చూడండి ఎట్లా రాగలిగిందంటే ఆ మెథడాలజీ నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు ఐఐటీలో చదివావా, ఐఏఎంలో చదివావా, ఓపెన్ యూనివర్సిటీలో చదివావా అన్నది కాదు. ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఎందుకు అవుతున్నారంటే ఈ మెథడ్ అడాప్ట్ చేసుకోవాలి. సో ఇదే కాన్సెప్ట్ ఏంటంటే దీని మెథడాలజీని ఒకదాన్ని అడాప్ట్ చేసుకోవడం. కాన్సెప్ట్ చదవడం మళ్ళీ వెళ్ళి మనం న్యూటన్లా చదవడమో, రామన్ ఎఫెక్ట్ చదవడమో, లేకపోతే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం మొత్తం నేర్చుకొని పోవడం కాదు. లిథియం తోటి ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిసిటీ బ్యాటరీలన్నీ తయారు చేస్తున్నాం అనుకోండి. దాన్ని వాడడం వల్ల మనం ఎంత అడ్వాంటేజ్ ఏమనుకుంటున్నాం అంటే ఈరోజు పొల్యూషన్ తగ్గిపోతుంది అనుకుంటాం. మరి లిథియం బ్యాటరీస్ మనం యూజ్ చేసి పడేసిన తర్వాత అదొక పొల్యూషనే. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు కనుక తెచ్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా సింపుల్గా బయటకు వస్తాం. లేకపోతే మాత్రం మనం అక్కడే పడి తిరుగుతూ ఉంటాం. లాస్ట్లో ఒక వర్డ్ చెప్పేది ఏంటంటే ఏమి చదవాలని కానా మీకు తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది, ఏమి చదవద్దని తెలిస్తే మీకు జాబ్ వస్తుంది. నువ్వు ఒక్కసారి ప్రిపేర్ అవుతాను మొదలుపెట్టినావు అనుకో 100 పుస్తకాలు చెప్తాడు. అసలు ఒక పర్సన్ ఒక 1 yearలో ఎన్ని బుక్స్ చదువుతాడు ఇమాజిన్ చేయండి. మనం
ఒకప్పుడు మేము పీజీ చేసేటప్పుడు అయితే ప్రీవియస్లో 4 పేపర్లు, ఫైనల్లో 4 ఉండేది. ఇప్పుడు అడిషనల్గా 5వ చేర్చాడు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 to 22 పీజీ చేసే ఏజ్. ఈ గ్యాప్లో ఒకటి ఐక్యూ అండ్ ఈక్యూ లెవెల్ నాట్ ఏబుల్ టు బి రిసీవ్డ్ మోర్ దెన్ 5 సబ్జెక్ట్స్, అది లేదా 5 పేపర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేప్పుడు మహా అంటే ఇంకో 2 యాడ్ చేసుకో. కానీ నువ్వేం చేస్తున్నావు, 70-80 పుస్తకాలు కొనుక్కుంటున్నావు. ఆ కొనే పుస్తకాలలో మళ్ళీ నేను స్ట్రాంగ్గా చెప్తా, చౌకబారు ప్రైవేటు పబ్లిషర్స్ కానీ మీరు కొని చదివితే మళ్ళీ అశోక్ నగర్లో మీరు నాకు కనిపిస్తారు. గవర్నమెంట్ పబ్లిషర్ చదివాడు. సరే మొన్న టీజీపీఎస్సీ తెలివిగా ఏదో ఎస్కేప్ అవ్వదామని తెలుగు అకాడమీ స్టాండర్డ్ కాదన్నట్టుగా ఏదో చెప్పింది, కానీ వాస్తవంగా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగానే ఏ పుస్తకమైనా రాయబడుతుంది. మీరు సింపుల్ లాజిక్ అండి, మీరు 9th 10th 8th 9th 10th పిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టేటప్పుడు ఒక జనరల్ సైన్స్ టీచర్ ఉన్నాడు, ఆ యూనిట్ టెస్ట్లో ఆయన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ఇస్తే దాని రిలవెంట్ ఆన్సర్స్ రాస్తే మార్కులు ఇస్తాడు, కానీ విజిఎస్ గైడ్లకి వెళ్ళి రాస్తే ఇవ్వడు. టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎవడు ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్ తను రాసిన పుస్తకంకి వెళ్ళనిస్తాడు, తను చదువుకున్న పుస్తకంకి వెళ్ళనిస్తాడు, లేదా ఆ స్థాయిలో ఉన్న వాటికి వెళ్ళి ఇస్తాడు, కానీ అశోక్ నగర్లో దొరికే కలర్ ఫిల్టర్లకు వెళ్ళైతే ఇయ్యడు. ఇదే మిమ్మల్ని ముంచుతుంది. ఈసారి మార్కులు తక్కువ వచ్చిన చాలామంది కూడా చాలా సబ్జెక్టులలో ఈ ప్రైవేటు పబ్లిషర్స్లో ముఖ్యంగా చౌకబార పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి సబ్జెక్టుతో సంబంధం ఉండదు, వాళ్ళు సబ్జెక్ట్ను కూడా ఎప్పుడు చదివి ఉండరు. ఓ జిరాక్స్ బెటర్లో వీళ్ళు టైప్ చేసి అమ్మితే మీకు ఎప్పటికీ జాబ్ రాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ బుక్సే చదవండి. అల్టిమేట్గా చివరికి మనం మంచి పుస్తకం చదివిన మన ఫీల్ అయినా మిగులుతుంది కదా. అట్లా కాకుండా మీరు ఓన్ ప్రిపరేషన్స్ అని ఈ టెక్నాలజీ బేస్డ్గా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా, లేదా చౌకబార పుస్తకాలు చదివి ఈ అన్నిటిని చేయడం వల్ల మళ్ళొక రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది తప్ప దాని నుంచి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేది ఉండదు. గ్రేట్ ఎక్స్ప్లెనేషన్ సార్ అండ్ వెరీ గుడ్ సార్. సైదేశ్వరరావు సార్, సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ప్రిపరేషన్ మెథడాలజీస్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి సార్? ఎలాంటి ఓరియంటేషన్తో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఓరియంటేషన్తో గ్రూప్ 2 ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్? గ్రూప్ 1లో వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుందండి. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా మనకి ప్రిలిమ్స్ ఉంటుంది. సో గ్రూప్ 2లో ఉన్న ప్రిలిమ్ స్టాండర్డ్, గ్రూప్ 1 యొక్క ప్రిలిమ్ స్టాండర్డ్ దాదాపుగా ఒకటే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుందాం. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ అని 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మాత్రం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఒకే రకంగా ఒకే స్టాండర్డ్స్లో ఉంటాయి. సో మనం అయితే ఈ ప్రిలిమ్స్లో ఎలా మనం క్రాక్ చేయాలి, ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అని అంటే, ఫస్ట్ మిస్టేక్ ఆస్పిరెంట్స్ అందరూ చేసేది వాళ్ళకి మోడర్న్ ఇండియా ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎక్కువగా మోడర్న్ ఇండియా మీద ఫోకస్ చేస్తారు. సో మిడివల్ ఇండియాని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్కి దాదాపుగా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఒక ఏరియాని నేను నెగ్లెక్ట్ చేస్తాను అని అనడానికి స్కోప్ లేదు. సో ఈ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్లో కూడా కొన్ని ఎప్పుడు రిపీటెడ్గా వచ్చేటువంటి థీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సిటీస్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. తర్వాత మౌర్యన్లకు వచ్చేసరికి ఇన్స్క్రిప్షన్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. గుప్తన్ పీరియడ్లో ఆ టైంలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దాంతోపాటు మనకి ఏన్షియంట్ అనగానే బుద్ధిజం, జైనిజం ఈ 2 థీమ్స్ నుంచి క్వశ్చన్స్ రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదని చెప్తాం. సో అదేవిధంగా మనకి మిడివల్ ఏరియాలోకి వచ్చేసరికి భక్తి అండ్ సూఫీ మూమెంట్. మోడర్న్ పీరియడ్లో యొక్క 1885 నుంచి 1947 వరకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో జరిగినటువంటి వేరియస్ గాంధీయన్ మూమెంట్స్ మీద క్వశ్చన్స్ లేకుండా మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తరచుగా చూస్తూ ఉంటామో దాన్ని బట్టి యొక్క టీజీపీఎస్సీకి ఫేవరెట్ థీమ్స్ ఏంటి, ఎక్కువగా రిపీటెడ్ అయ్యేటువంటి థీమ్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఒకసారి మనం రిపీటెడ్ థీమ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అనేది సార్ చెప్పినట్టుగా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని లో మనకి నోట్స్ అనేది మనం తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క థీమ్స్ని ఐడెంటిఫై చేసి చదవడం ద్వారా మనం ఈజీగా ఇండియన్ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ని మొరార్లెస్ లైక్ ఓషన్ లాంటి సబ్జెక్ట్స్ని కూడా ఈజీగా మనం సెయిల్ చేయొచ్చు అని చెప్తాం. సో తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ని మనం ఇంటిగ్రేట్ ఏ విధంగా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే మెయిన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి తక్కువ టైం ఉన్నప్పటికీ మనం ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాం. పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు. వాళ్ళకేంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానివ్వండి, గవర్నెన్స్ సంబంధించి కానీ, ఇక పొలిటికల్ స్ట్రక్చర్ గురించి కానీ ఏం తెలియని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దే కమ్ కంప్లీట్లీ ఫ్రమ్ ఎ సైన్స్ బ్యాక్గ్రౌండ్
అండ్ దే విల్ బి డీలింగ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ హియర్. సో ఇనీషియల్ డేస్లో వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్లు ఉంటాయి కాన్సెప్ట్స్. సో ఎలా వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎలా ఈ సబ్జెక్ట్స్ పైన పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారండి? సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ అబ్జర్వ్? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు కదా మీరు జనరల్గా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే మనం సిటిజన్స్. సిటిజన్స్ అంటే ఏంటి? ఒక పొలిటికల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మెంబర్స్. సో ఈ దేశానికి, ఈ రాజ్యాంగానికి సోర్స్ మనమే. పీపుల్ ఆర్ ద సోర్స్. మనకు ప్రియాంబుల్లో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇండియాని రిపబ్లిక్గా కూడా అంటాం. రిపబ్లికన్ ఫీచర్ అంటే కూడా పాపులర్ సావరెంటీ. ప్రజలే ఈ దేశానికి ప్రభువులు లాంటి వాళ్ళు. ప్రజల నుంచే ఈ రాజ్యాంగం ఏర్పడింది. అంటే మన భావజాలం అంటే మన ప్రిపరేషన్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది ఉండాలి. అంటే మనం ఒక దేశంలో పౌరులుగా ఉన్నప్పుడు ఈ దేశ రాజకీయ నిర్మాణం ఏంటి, రాజకీయ వ్యవస్థ ఎలా ఏర్పడింది, తర్వాత పౌరులుగా మనకున్నటువంటి హక్కులు ఏంటి, డ్యూటీస్ ఏంటి, అండ్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక పౌరుడిగా నీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అంశాలు. నేను సైన్స్ నుంచి వచ్చానా, ఆర్ట్స్ నుంచి వచ్చానా అనేటువంటి దానికి సంబంధం లేకుండా ఈ దేశాన్ని వైబ్రెంట్గా మనం ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లాలంటే కేవలం ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడం కోసం కాదు ఇది పాలిటీ అనేది, కాన్స్టిట్యూషన్ పైన ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది. సొసైటీ అంతా కూడా ఒక డిస్ప్యూట్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, వివాదాలు చాలా క్రమంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎకానమీ గ్రో అయినప్పుడు పొలిటికల్ కాంప్లెక్సిటీస్ కూడా పెరుగుతున్నప్పుడు ఈ వివాదాల నేపథ్యంలో ఖచ్చితంగా సిటిజన్గా నీ బాధ్యత అనేది గుర్తుండాలి. సో కాబట్టి ఆ కాంటెక్స్లో మనం ఒక మోరల్ పర్స్పెక్టివ్లో మనకు సబ్జెక్ట్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలియాలంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లేని క్రమంలో మనం ఏం చేయాలి? ఎన్సీఆర్టీస్ మనం 7th క్లాస్ నుంచి మినిమం మనం 12th క్లాస్ వరకు చదివినప్పుడు ఆటోమేటిక్గా దేశం యొక్క రాజకీయ వ్యవస్థ యొక్క మౌలిక నిర్మాణం అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు, ఖచ్చితంగా ఒక ప్రాపర్ క్వాలిటీ కోచింగ్ అనేది కంపల్సరీ అవసరం. మనం ఇందాక చెప్పినట్టుగా ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికే కోచింగ్ ఉన్నది. ఓకే, అంటే కాంప్లెక్సిటీని మనం తగ్గించి యాస్పిరెంట్ చాలా త్వరగా గ్రాస్ప్ చేసి ఈజీగా మనం రీప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా తన యొక్క శ్రమని తగ్గించాలి. ఆ తగ్గించే క్రమంలో కోచింగ్ అనేది చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే బేసిక్స్ తెలియకుండా ఏ కాంప్లెక్స్ బుక్ని కూడా చదవడానికి అవకాశం లేదు. చదివితే ఏమవుతుందంటే ఆ ఇంపర్ఫెక్షన్ యాంప్లిఫై అవుతుంది. ఆ ఇంపర్ఫెక్షన్ ఒకసారి యాంప్లిఫై అయిందనుకోండి, ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఎందుకంటే మళ్ళీ టైం బ్యాక్ రాదు. నీ మైండ్లో కొన్ని అపోహలు కన్సాలిడేట్ అయిపోతాయి, కొన్ని మిత్స్ అనేవి కన్సాలిడేట్ అయిపోతాయి. అవి కన్సాలిడేట్ అయిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సింప్లిఫై చేసేటువంటి పని మనం చేయలేం. అది ఒక ఇరివర్సిబుల్ డ్యామేజ్. అందుకోసం చెప్పేది ఏంటంటే క్వాలిటీ కోచింగ్. ముఖ్యంగా కోచింగ్ అంటే ఏదో ఒక మెకానికల్ ఆస్పెక్ట్ కాదు, ఒక ఆర్గానిక్గా సబ్జెక్ట్ బిల్డ్ చేసేటువంటి క్రమం అనేది చాలా అవసరం. అది కోచింగ్లో దొరుకుతుంది. అది కూడా ఒక క్వాలిటీ కోచింగ్తో అనేది సాధ్యమవుతుంది. తర్వాత నీట్గా నోట్స్ రాసుకోవాలి. మన అవగాహన పెంచుకునే క్రమంలో మనం ఓన్ నోట్స్ని తయారు చేసుకుని పనిచేయాలి. అది కూడా మనకు సిలబస్ పాయింటర్స్ ద్వారా లేదంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రెండింటి యొక్క కాంబినేషన్లో మనం ఒక క్వాలిటీ మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే వీటి ద్వారా మనకు స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ అర్థమవుతుంది. తద్వారా ప్రిపరేషన్ అనేది సింప్లిఫై అవుతుంది. స్టూడెంట్స్ జనరల్గా కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటండి? కామన్గా చేసే మిస్టేక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్ సోషల్ మీడియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం అండి. ఇదేమి సరదాగా చెప్పడం కాదు. ఎక్కువ మంది అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళు సబ్స్క్రైబ్ అయి ఉండడం, దాని ద్వారా ఏదైతే ఫేక్ న్యూస్ కానీ రూమర్స్ కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, లేకపోతే పలానా కేసు కోర్టులో ఉంది, వీటి మీద డిస్కషన్స్ అనేవి ఎక్కువగా జరిపి వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని వృధా చేసుకుంటున్నారు. దానికి నిదర్శనమే లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ముందు జరిగినటువంటి ఆ యొక్క ఇష్యూ అంతా కూడా. సో నా యొక్క సిన్సియర్ సజెషన్ ఏంటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. గవర్నమెంట్ మీద, టీజీపీఎస్సీ మీద కొంత ఫెయిత్ పెట్టుకోండి. మీ మీద మీకు ఫెయిత్ పెట్టుకోండి. మనం ఏదైతే ఈ యొక్క ఆశయం కోసం అయితే ఈ యొక్క అశోక్ నగర్కి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో సో దానికి స్టిక్ అయి ఉండండి. సో సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మీ నోట్స్, మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎలా ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఈ విషయాల మీద మాత్రమే ఫోకస్ చేస్తే డెఫినెట్గా యూ విల్ క్లియర్ గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 2. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. చాలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్తో ప్రిపేర్ అయ్యేవాళ్ళు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఈసారి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, రాకుండా మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూస్తుంటాం, కొత్తగా వచ్చి అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు చూస్తున్నాం. అంటే ఎంతో కన్సిస్టెంట్గా ఉండాలి, ఎంతో పొటెన్షియల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని కూడా. సో ఇంత లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసేటప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నది స్టూడెంట్స్ ప్రెషర్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి సార్? యా,
ఇక్కడ మనం ఏంటంటే సోషల్ ఆస్పెక్ట్ కూడా ఒకటి చూడాలి. జనరల్గా ప్రిపరేషన్కి వచ్చే వాళ్ళు వెరీ ఎర్లీ టెండర్ ఏజ్ అంటే 21, 22 కనిపిస్తుంది. ఇక కొంచెం లేట్ అంటే 25 + 26లో వస్తారు. నిజానికి ఇక్కడ కొన్ని సోషల్ ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి, ఆ ఇన్స్టిట్యూషన్ లైక్ మ్యారేజ్ లాంటిది. రెండవది వచ్చే వరకు ఏంటంటే అదే ఏజ్లో కొంతమంది పిల్లలు వేరే దగ్గర మంచి జాబ్ చేస్తూ ఉంటున్నది ఒక ప్రెషర్ ఉంటుంది. కానీ నువ్వు ఒక గోల్, ఒక పర్పస్ కోసం వచ్చినావు. ఆ గోల్ రీచ్ అవ్వడం కోసమే నువ్వు ప్రయత్నం చేసేటట్లుంటేనే ఇక్కడికి రావాలి. కానీ ఇది కూడా ఇంజనీరింగ్లో 5th ఇయర్ లాగా ఫీల్ అయ్యి రావడమో, గ్రాడ్యుయేషన్ తర్వాత 1 or 2 yearsలో అడిషనల్ కోర్స్ లాగా మాత్రం దీనికి రావద్దు. నీకు సొసైటీ పట్ల కొంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, దాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలగాలి అనుకొని ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రావాలి. డబ్బుల కోసమో లేకపోతే ఓన్లీ సోషల్ ఏమంటుంది దాన్ని స్టేటస్ కోసమో అనే కాకుండా ఒక పర్పస్ఫుల్గా వచ్చినప్పుడు నీకు ప్రెషర్స్ అనేటివి ఉన్నా కూడా నీకు తగ్గించే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే దేంట్లో ప్రెషర్ ఉండదు చెప్పండి. మీరు ఆల్రెడీ 50 lakhs ప్యాకేజ్లో ఉన్నారనుకుందాం, మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు, అప్పుడు ప్రెషర్ ఉండదు అక్కడైనా ఉంటుంది కదా, దీనికంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. కాదు ఇక్కడ సక్సెస్ ఉంటుందా లేదా అన్నది కాదు, సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది, 0.1% నేను చెప్పేది. కానీ మీరు ఈ ప్రిపరేషన్ కోసం స్పెండ్ చేసిన టైం అనేది ఉంటుంది, అక్వైర్ చేసిన నాలెడ్జ్ ఉంటుంది చూడు, రేపు మిగతా ఏ రంగంలోకి మీరు వెళ్ళినా మీరు ఎలివేటెడ్గా ఉంటారు. చాలామంది పిల్లలు ఇక్కడ జాబ్ రానప్పుడు బయటికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇప్పుడు జనరల్గా ఉండే దాంట్లో చేస్తే కూడా వీళ్ళు తొందరగా టీమ్ లీడర్లు కూడా అవుతున్నారు. వీళ్ళ లాంగ్వేజ్ బాగుంటుంది, థాట్ ప్రాసెస్ బాగుంటుంది, ఆల్రెడీ సోషల్ సైన్సెస్లో కొంత గ్రిప్ వచ్చి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు హ్యూమనిటేరియన్ అప్రోచ్ అనేది ఒకటి వచ్చినప్పుడు డెఫినెట్గానే ఒక గుడ్ సిటిజన్ కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం వస్తుంది కదా అది. సో ప్రెషర్ అనే విషయాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఉంటాయి, ప్రతి రంగంలో ఉన్నట్లు ఇక్కడ కూడా మనకు కొంత ప్రెషర్ అనేది ఉంటుంది. కానీ దానికోసం మనం రకరకాల టెక్నిక్స్ ఈ మధ్యకాలంలో చెప్తూనే ఉన్నాం, మెడిటేషన్లో ఇదో అదో అని చెప్తూనే ఉన్నాం. సో అవన్నీ మనం ప్రాక్టీస్ చేయాల్సి అనేది జనరల్గా వస్తుంది. అంటే చెప్పడానికి కొంత సులభంగా ఉన్నా పర్సనల్గానే వాడు ఫేస్ చేయగలిగిన ఒక మెంటల్ స్టేటస్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి, మీరు డిప్యూటీ తహసీల్దార్ అయినా కూడా తక్కువలో తక్కువ మీరు ఒక 4 లక్షల మంది ప్రజలకు మీరు రెస్పాన్సిబిలిటీ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పోనీ వర్స్ట్ కేసు కనీసం 1 లక్ష మంది కన్నా మీరు రెస్పాన్సిబిలిటీ అంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద మండల్ కొన్నిసార్లు. సో అది మీరు బేర్ చేయగలిగినంత ప్రెషర్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది ఒకటి మీకు వస్తుంది. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఊహించుకోవాలి. నేను రేపు 1 లక్ష మందిని అడ్రస్ చేయబోతున్నా, రేపు 1 లక్ష మంది రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉంటాయి, రేపు ఇంకా ఇన్ని లక్షల మందికి నేను ఉంటుంది. అది ఒక రకమైన ప్రెషరే. నిజంగా ప్రిపరేషన్లో ఇంత సిలబస్ పెట్టడం బహుశా ఇలాంటివన్నీ కూడా ఓవర్కమ్ కావడానికే అనిపిస్తుంది కొన్నిసార్లు. సో దాన్ని మనం టైం టు టైం అనేది ఎప్పుడెప్పుడే యూజ్ చేసుకుంటూ ఉంటే తప్ప ముందుకు పోవాలి. అదేవిధంగా ఇప్పుడు మెంటర్స్ ఉంటారు, వీళ్ళతో డిస్కస్ చేయడం వల్ల డెఫినెట్లీ మీకంటే వాళ్ళు ఎల్డర్, మీకంటే వాళ్ళు సీనియర్ కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళని ఎవరిని కలిసినా కూడా వాళ్ళు డెఫినెట్గా మీకు ఏదో ఒక సజెషన్ మాత్రం చెప్పే అవకాశం పెరుగుతుంది. అలా కాకుండా నీలో నీవే పెంచుకోవడం వల్ల మాత్రం నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అదే శివకృష్ణ గారు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మ్యాగజైన్స్ని చదివితే బాగుంటుంది అండ్ కరెంట్ అఫైర్స్కి ఎలాంటి మెటీరియల్స్ మీరు సజెస్ట్ చేస్తారండి? మ్యాగజైన్స్ అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి, ప్రతి ఇన్స్టిట్యూట్ది మ్యాగజైన్ ఉంది. సో మన ఇన్స్టిట్యూట్ కూడా యాక్చువల్గా మ్యాగజైన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి, మ్యాగజైన్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ మ్యాగజైన్ అమ్ముకోవడం కూడా, ఓపెన్గా చెప్తున్నాను నేను. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెంట్ అఫైర్స్లో ఎడ్జ్ ఉండాలి, ప్రతి సబ్జెక్ట్లో మీ పర్ఫార్మెన్స్ యూనిక్గా ఉండాలి అంటే మాత్రం మీ సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా అవసరం. న్యూస్ పేపర్స్ మంచి ఒక 2 న్యూస్ పేపర్స్ 3 న్యూస్ పేపర్స్ తీసుకొని వాటిల్లో వచ్చే ఏదైతే ఈ రిలవెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి నుంచి మీరు నోట్స్ సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోవడం. కొన్నిసార్లు మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు ఫ్యాకల్టీ లేదంటే మెంటర్ హెల్ప్ తీసుకోవడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేసి మనం ఒక సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకేంటంటే అది మనం రాసుకున్న నోట్స్, మన నోట్స్. సో మనం చాలా మంచిగా దాన్ని రివైజ్ చేయగలుగుతాం, చాలా తక్కువ టైంలో రివిజన్ చేయగలుగుతాం, తర్వాత ఎగ్జామ్లో కూడా మనం బాగా పెట్టగలుగుతాం. సో అందుకని సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాగజైన్ విషయానికి వస్తే అఫ్కోర్స్ కొన్నిసార్లు మనం కవర్ చేయని న్యూస్ కూడా కొన్నిసార్లు మనకు అవసరం అవుతుంది. అప్పుడు మీరు మార్కెట్లో దొరికే ఏ మ్యాగజైన్ ప్రిపేర్ అయినా కూడా మీ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కైనా Group 1, Group 2, Group 3, Group 4 ఏ ఎగ్జామ్కైనా కూడా అది సరిపోతుంది. ఇక్కడ Group 1 విషయానికి వస్తే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ
మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ కాబట్టి అక్కడ ప్రజెంటేషను మనకున్న కరెంట్ అఫైర్స్ని యూస్ చేసుకొని ఎలా ఆన్సర్ని ప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టాపిక్ని మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు, డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు. సో ఆ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం నోట్స్ రాసుకొని దాన్ని అప్లై చేసేలాగా మనం దాన్ని అనలైజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఆ ఏరియాని బట్టి, ఆ టాపిక్ని బట్టి, ఆ క్వశ్చన్ని బట్టి మనకున్న సమాచారాన్ని అక్కడ ప్రజెంట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు అదే చేయాలి. కొన్నిసార్లు మిస్ అయిన టాపిక్స్ మాత్రం ఏ మ్యాగజైన్ అయినా ఫాలో అవ్వచ్చు. అండ్ ఎకానమిక్స్ సంబంధించి టెక్స్ట్ బుక్ అండ్ స్టడీ మెటీరియల్స్ ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు ఎకానమీకి వచ్చేసి సార్ మనకు తెలుగు అకాడమీ బుక్ అయితే ఉంది. దాంతోపాటు మనకి ఏంటి అని అంటే బిఏ ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ బిఏ బుక్స్ కానివ్వండి, లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ బిఏ బుక్స్ కానివ్వండి, చాలా వరకు మంచి మెటీరియల్ అయితే ఉంది వాటిల్లో. ఇప్పుడు మనకు ఇంతకుముందు సార్ మెన్షన్ చేసినట్టు ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రాసిన బుక్సే అవి. వాళ్ళు రేపు కరెక్షన్ చేసినా వాళ్ళే చేస్తారు, క్వశ్చన్స్ ఫామ్ చేసినా వాళ్ళే ఫామ్ చేస్తారు. సో వాటి నుంచే మనం చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వాటితో పాటు ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేసి తర్వాత కొన్ని అడిషనల్ బుక్స్ అవసరం. ఆ బుక్స్ అనేది మనకు ఒక్క టాపిక్ కోసం అంత పెద్ద బుక్ చదవడం అనేది అనవసరం. సో నేనేం చేస్తాను, ఆ బుక్స్ అన్నిటిని కూడా నేను ఆల్రెడీ రిఫర్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో రేపు క్లాస్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే జనరల్గా నా స్టూడెంట్స్కి సో ఈ బేసిక్స్ నుంచి ప్లస్ అడ్వాన్స్డ్ మెటీరియల్ నుంచి అన్నిటి నుంచి కలిపి నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు నోట్స్ ఫాలో అయిపోయి ఆ నోట్స్ని మంచిగా రాసి పెట్టుకొని దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా వాళ్ళు యాడ్ చేసుకున్నట్టయితే వాళ్ళు డెఫినెట్గా మంచి స్కోర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకు ఒక సపరేట్ పేపర్ ఉంది, 150 మార్క్స్కి ఒక ఎకానమీ పేపర్ ఉంది. అదే కాకుండా మనకు కొన్నిసార్లు ఈ జాగ్రఫీలో కూడా కొన్నిసార్లు ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి, పాలిటీలో కూడా కొన్నిసార్లు ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్నిసార్లు ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి. సో ఇలా మనకు ఈ ఎకానమీ అనేది ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది. తెలంగాణ మూమెంట్ అంటే మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి మనకు చదివాం. సో ఇక్కడ నీళ్లు అగైన్ ఎకానమీకి సంబంధించినవి, ఈ వాటర్ షేరింగ్ కానివ్వండి ఇవన్నీ రిలేటెడే. నిధులు ఇక్కడ షేరింగే రిలేటెడే. నియామకాలు అగైన్ ఇక్కడ ఎకానమీ ఇన్వాల్వ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఫేస్ చేసింది తెలంగాణ ఒకప్పుడు అని. సో ఇక్కడ ఎకానమీ లేని ఏరియానే లేదు. హిస్టరీ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ ప్రాఫిట్స్ కోసమే వచ్చారు. అగైన్ ఎకానమీ. సో అంతకు ముందు మీరు తీసుకున్న ఒక కింగ్డమ్ ఇంకో కింగ్డమ్ మీద అటాక్ చేస్తుందంటే దేనికోసం? వాళ్ళ ట్రెజరీ కోసం. అగైన్ ఎకానమీ. సో ఇక్కడ ఎకానమీ అనేది ఎవ్రీవేర్, ప్రతి ఒక్క టాపిక్లో ఎకానమీ ఉంది. దీన్ని మనం రిలేట్ చేసి చదువుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రతి పేపర్లో కూడా మంచి స్కోరు సాధించవచ్చు. ఎగ్జామినర్ని మాత్రం మంచిగా ఇంప్రెస్ చేయొచ్చు. ఎవరి సబ్జెక్ట్ని లింకప్ చేసి కన్విన్సింగ్గా అండ్ ఆల్సో స్ట్రాటజిక్గా బాగా చెప్పారు. వెరీ గుడ్ సార్. అండ్ మహేందర్ రెడ్డి సార్, అండ్ విత్ యువర్ వాస్ట్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ మీరు ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, స్టడీ మెటీరియల్స్ కానీ సజెస్ట్ చేస్తారు సార్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెట్రోజీనియస్ స్టూడెంట్స్ వస్తారు. ఎగ్జాంపుల్ ఫార్మసీ వాళ్ళు రావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు రావచ్చు, సోషల్ సైన్సెస్, కామర్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఆల్రెడీ మీ కన్సర్న్ సబ్జెక్ట్లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దానికోసం మీరు బేసిక్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మిగతా సబ్జెక్టులకు సంబంధించి మాత్రం మీరు ఇంగ్లీష్ మీడియం అయ్యి ఉంటే మాత్రం ఎన్సీఆర్టీ ప్రయత్నం చేయండి. లేదు అనుకున్న మన తెలుగు అంటే అకాడమీ కాకుండా ఈ స్టేట్ ఎస్సీఆర్టీ ఉంది కదా, ఎస్సీఆర్టీ బుక్స్ కూడా ఆన్ ఫార్ ఇప్పుడు ఎన్సీఆర్టీ లాగానే ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని చదవండి. బట్ ఇంకా స్కూల్ పుస్తకాల కంటే నా అడ్వైజ్ ఏంటంటే అట్లీస్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ అయితే మీరు చదవండి చాలు. అంటే ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో ఫస్ట్. రెండవది ప్రతి సబ్జెక్టుకు ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా ఒకటి తీసుకోండి. తర్వాత క్లాస్ నోట్స్, ఈ మూడు తప్ప అవసరం లేదు. ఎగ్జాంపుల్ హిస్టరీనే తీసుకోవాల్సి వస్తే ఇండియన్ హిస్టరీకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బుక్, దాంతోపాటు క్లాస్ నోట్స్ ఇక్కడ సార్ చెప్పేది, కానీ ఆ రెండు మిక్స్ చేసుకోగలిగితే మీరు నిజంగానే బాగా రాయగలరు. నేను ఇందాక కూడా చెప్పాను ఏమనంటే మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావద్దు, టు ద పాయింట్ ఎగ్జామ్కి ఉండాలంటే ఈ రెండుతో సక్సెస్ అవ్వచ్చు. లేదు అంటే మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుపోతే చాలా ఇబ్బంది అనేది వస్తుంది. ఓవర్లాప్, సిలబసే ఆల్రెడీ ఓవర్లాప్, మళ్ళీ మన నాలెడ్జ్ కూడా ఓవర్లాప్ అవుతుంది. రాయాల్సింది ఎంత అంటే 180 to 250 వర్డ్సే రాయాలి అక్కడ. దీనికోసం నువ్వు అంత చేయాల్సిన అవసరం కూడా జనరల్గా లేదు. వాళ్ళు 300 వర్డ్స్ అంటున్నారు, కానీ నిజానికి 300 వర్డ్స్ అంటే 15 క్వశ్చన్స్, 4500 వర్డ్స్ విత్ ఇన్ 3 hours కాదు అది. నేనంటే 2.5 hours ఎగ్జామ్. ఎందుకు అంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి క్లరికల్ వర్క్ కొంత తీసుకుంటాడు ఇన్విజిలేటర్, అది టైం పోతుంది. రెండవది వచ్చేసి మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి క్వశ్చన్స్ అయితే చదవాల్సిందే కదా, ఆ చదివి నీ మైండ్లో ఫ్రేమ్ చేసుకోవడానికి ఎవ్రీ మినిట్ కౌంట్, సెకండ్ కౌంట్ అవుతుంటుంది కదా. అట్లాంటప్పుడు 2.5 hours అంటే హార్డ్లీ 150 minutes.
ఈ 150 మినిట్స్లో మనము 15 క్వశ్చన్స్ రాయాలి. మనం 10 అనుకుంటున్నాం కదా, యాక్చువల్గా అక్కడ 6 to 7 మినిట్స్ రాయగలం. అంటే మనమేం రోబో కాదు, లేకపోతే ఇంకొకటి కాదు కాబట్టి. సో దాంట్లో 6 to 7 మినిట్స్లో ఎంత రాయగలం, ఎంత ప్రాక్టీస్ ఉంటే టు ది పాయింట్ కరెక్ట్గా ఉండగలిగితే చాలు, అదొకటి చేయొచ్చు. సైదేశ్వరరావు సార్, జనరల్గా ఏంటంటే చాలామంది పర్సెప్షన్ ఇంగ్లీష్ మీడియంకే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, తెలుగు మీడియం వాళ్ళకి రావట్లేదు స్కోరింగ్ అనేటువంటిది ఒక అపవాదం ఉంది. దీనికి మీరు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ ఏంటి సార్? యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి అదేదైతే ఇంప్రెషన్ ఉందో ఆ ఇంప్రెషన్ అనేది ఈ మధ్య బాగా సర్క్యులర్ అయింది. కాకపోతే ఒక డిఫరెన్స్ నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అనేవాళ్ళు రైటింగ్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అడిగిన క్వశ్చన్స్కి టు ద పాయింట్ క్లారిటీగా పాయింట్ ఫార్మాట్లో రాయగలుగుతున్నారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కడో కొద్దిగా అక్కడ డీవియేట్ అయినట్టు, కొంచెం పారాగ్రాఫ్ ఫార్మాట్లో ఎక్కువగా రాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఆ విషయంలో మాత్రం కొద్దిగా తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు రైటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండకపోవచ్చు. పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మీరు ఎలాంటి స్టడీ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్ని సజెస్ట్ చేస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చదవాలి. ముఖ్యంగా ఏ సబ్జెక్ట్ గురించి మనం చర్చించకుండా పాలిటీలో మాత్రం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే క్వశ్చన్స్ ఏ రూపంలోనైనా అడగడానికి అవకాశం ఉంది. సపోజ్ పార్లమెంట్ అమెండ్స్ ద కాన్స్టిట్యూషన్, ఓకే. కానీ మ్యాటర్ ఏంటంటే పార్లమెంట్ యొక్క లిమిట్స్ ఏంటి, పరిమితులు ఏంటి, పార్లమెంట్ ఎంతవరకు రాజ్యాంగాన్ని సవరించవచ్చు, లేదంటే ఒక కంపారిటివ్ పర్స్పెక్టివ్లో రాయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని అడ్వాన్స్ రీడింగ్స్ చదవాల్సి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా రిఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొద్దిగా యూనిక్నెస్ కోసం మనం ప్రయత్నించాలన్నప్పుడు ఖచ్చితంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి మనం ఎన్సీఆర్టీతో పాటుగా బేసిక్ అడ్వాన్స్డ్ బుక్స్ లైక్ సుభాష్ కశ్యప్ చాలా మంచి బుక్, అవర్ కాన్స్టిట్యూషన్ ఉంది, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. దాంతోపాటుగా మనం లక్ష్మీకాంత్ రిఫర్ చేయొచ్చు. కొంతమంది డీడీ బస్సు అని చెప్పేసి అంటారు, బట్ అంత కాంప్లెక్స్ లాంగ్వేజ్ని స్టూడెంట్ కన్జ్యూమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అనవసరంగా అలాంటి కాంప్లెక్సిటీలోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి తర్వాత డిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి క్లాస్ రూమ్ నోట్స్ అండ్ సర్టెన్ బేసిక్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటాయి. అంటే మన కరెంట్ అఫైర్స్లో ఏవైతే వైబ్రెంట్గా ఉంటాయో నేరుగా అవి అడగకపోయినప్పటికీ కూడా దాని వెనకాల ఉన్నటువంటి అండర్నీత్ కాన్సెప్ట్ మాత్రం క్వశ్చన్ పేపర్లో మనం జనరల్గా చూస్తుంటాం. సో ఈ ఏరియాస్ని ప్రాపర్గా చూసుకోవాలి. గవర్నెన్స్ అయితే ఇంకా చాలా డైనమిక్ సబ్జెక్ట్. గవర్నెన్స్ విషయానికి వస్తే మనం కేవలం పొలిటికల్ కాన్సెప్ట్స్ అంటే పాలిటీ కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా ఎకానమీ, తర్వాత జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్, సిటిజన్ గవర్నమెంట్ ఇంటర్ఫేస్, రకరకాల అంశాలపైన చాలా డైవర్స్ ఆస్పెక్ట్స్ పైన మనం ఫోకస్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ పైన మనం క్లియర్గా ఫోకస్ చేస్తే ఈ జనరల్ ఎస్సేలో కూడా మనకు ఒక మినిమం ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక 1 సెక్షన్లో ఒక 50 మార్క్స్ మనం కంటెంట్ రాసేదానికి మనకు అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటున్నాం, కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బేసిక్ నీడ్ యాజ్ యూ సేడ్ ఎర్లియర్ టు ఇన్ మెనీ థింగ్స్ అనమాట. సో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంపిటీషన్ ఫేస్ చేయడానికి ఎంత సన్నద్ధంగా ఉండాలి, వాళ్ళ ప్రిపరేషన్ మెథడ్స్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, ఎంత పెక్యులర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్? ఇది కాంపిటేటివ్ వరల్డ్ అని మనం అనుకుంటాం, ఎక్కడ చూసినా కాంపిటీషన్ అనేది ఉంటుంది. రెండవది వచ్చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చాలా ఉండొచ్చు, కానీ వెరీ సీరియస్గా ఉన్నది మాత్రం అందులో 1/10 వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు 4 లక్షల మంది అప్లై చేశారు అనుకుందాం, అందులో ఒక 40,000 మంది మాత్రమే బాగా సీరియస్గా ఉంటారు. ఈ 40,000 మంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంటుంది. అది ఐఏఎస్ వస్తుందా, లేకపోతే గ్రూప్ 1 వస్తుందా, లేకపోతే గ్రూప్ 2 వస్తుందా, గ్రూప్ 3 వస్తుందా, అంటే ఏమంటాం దాన్ని, పార్లమెంటుకు ప్రయత్నం చేస్తే చివరికి గ్రామ సర్పంచ్ అని అవుతాడు, అట్లీస్ట్ పంచాయత్ సెక్రటరీ దాకానే వస్తాడు. సో ఈ 40,000 మందిలోనే కాంపిటీషన్ ఉంటుంది. ఈ 40,000 మందిలో మళ్ళీ మనం మరొకసారి బై 2 కానీ తీసుకుంటే ఒక 20, ఫైనల్గా మనం తీసుకుంటే 8,000 to 10,000 వెరీ బ్రిలియంట్ బ్రెయిన్స్ దీని మీద వర్క్ చేస్తాయి. ఇంకా వాళ్ళ ఆ ఎగ్జామ్ కోసం వాళ్ళ టెక్నిక్స్ అనేవి వాళ్ళు కొన్ని ఓన్గా డెవలప్ చేయాలి. మనం ఎంత నేర్పించినా వాస్తవంగా మనం క్రికెట్ భాషలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ షాట్ ఇలా ఆడాలంటే ఆ బాల్ ఎంత స్పీడ్లో వస్తుంది, ఎంత హైట్లో వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ 1 సెంటీమీటర్ తేడాలో ఉన్నా కూడా మనం దాన్ని ఆడే విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి, లర్నింగ్ టైం ఒకటే కాకుండా. ఇక లర్నింగ్ అంటున్నామంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో బాగా వరకు స్టాండర్డ్ ఆఫ్ లర్నింగ్ ఎబిలిటీస్ పెరిగినాయి.
చాలా వరకు మనం ఏమంటే పాతకాలంలో చదువులు బాగా స్టాండర్డ్ ఉండే, కానీ ఇప్పుడు లేవని కాదు. మనము ఇప్పుడు ఎక్కువ మంది లిటరేట్స్ రావడం వల్ల వాళ్ళలో స్టాండర్డ్స్ లేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ లిటరేట్ వేరు, యాక్చువల్గా అకాడమిక్ ఎక్సలెన్స్ వేరు. ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ వల్ల సంఖ్య మాత్రం డెఫినెట్గా పెరిగిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నీట్ ఎగ్జామే గతంలో తీసుకుంటే 720/720 తెచ్చిపెట్టారు. ఐఐటీలో 360/3, ఇంకా మన దీంట్లోనే రాలేదు బై. ఏదో రోజు ఇక్కడ కూడా మిరాకిల్ జరిగిన ఆశ్చర్యం ఉండదు. సో 60%లోనే ఉన్నారు ఇంకా. కాబట్టి వాళ్ళకు అకాడమిక్ ఎక్సలెన్స్లతో మనం పోటీ పడుతున్నప్పుడు డెఫినెట్గా మనం లెర్నింగ్ ఎబిలిటీస్ కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి టైం టు టైం. శివకృష్ణ సార్, as you are dealing with the economy and current affairs, sir, it is a very dynamic subject as you earlier represented, sir. సో క్విక్గా ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ అనేటువంటిది దేని మీద దృష్టి పెట్టాలి, లేకపోతే కొంచెం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎక్కువ ఏ కాన్సెప్ట్స్ మీద పెట్టుకుంటూ ఉండాలి? క్విక్ లెర్నింగ్ మెథడ్స్ అంటే ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఇస్ దర్ ఎనీ ఫార్ములా లైక్ దట్? జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటి వాటికి ఈ క్విక్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి మనకు, చాలా తక్కువ టైంలోనే చేసే విధంగా. ఈ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్కి కానివ్వండి, లేకపోతే ఏదైనా హ్యూమానిటీస్కి ఈ క్విక్ ఫార్ములా అనేది అయితే వర్క్ అవ్వవు. జనరల్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ప్రతి విషయాన్ని కూడా చాలా డెప్త్గా అనలైజ్ చేయడం చాలా అవసరం. ఒకప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ ప్రిలిమ్స్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం, కింద ఒక 4 ఆప్షన్స్ ఉండడం, ఏదో ఒకటి చూస్ చేసుకునేలాగా ఉండడం, అది కూడా మళ్ళీ జరిగిపోయేది. ఈరోజు ఈవెన్ ప్రిలిమ్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామ్ కానివ్వండి, గ్రూప్ 3, ఈ మధ్య జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ అయితే ఆన్ పార్ విత్ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ లాగా ఉంది అసలు. అంటే ఇక్కడ ఎలా అడుగుతున్నారంటే టీజీపీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ ఎలా అయినా ఈ ప్రిలిమ్స్ లెవెల్లోనే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి చాలా డెప్త్గా వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. అక్కడే చాలా వరకు ఫిల్టర్ చేస్తున్నారు. సో ఇలాంటి నాలెడ్జ్ మనకు కావాలంటే క్విక్ మెథడ్స్ అయితే సూట్ అవ్వవు. సో ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం, చాలా డెప్త్ ప్రిపరేషన్ అవసరం. అంతేకాకుండా మనకు సెల్ఫ్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ప్రతి టాపిక్కి మనం రివైజ్ చేయడం నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా అవసరం. ఇంతకుముందు ఏదో ఒకసారి ఒక టాపిక్ చూసుకుంటే మనకు జనరల్గా ఈ గుర్తున్న టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ వస్తే ఎగ్జామ్లో పెట్టేసి వచ్చేవాళ్ళం. ఇలా అడగట్లేరు. ఇప్పుడు ఒక విషయం గురించి చాలా డెప్త్గా అడుగుతున్నారు. ఇప్పుడు గగన్యాన్ ప్రాజెక్ట్ ఉంది. మొన్న టీజీపీఎస్సీ మెయిన్స్లో మనకు ఒక క్వశ్చన్ అడిగారు, అన్మ్యాన్డ్ గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి అడిగారు. గగన్యాన్ ప్రాజెక్ట్ అంటేనే మ్యాన్డ్ ప్రాజెక్ట్, జనరల్గా మనకు హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించడం గురించి ప్రాజెక్టు. కానీ అక్కడ అన్మ్యాన్డ్ గురించి అడిగారు. అంటే ఇందులో 3 ఫేజెస్ ఉంటాయి, ఫస్ట్ 2 ఫేజెస్ గురించే అడిగారు. సో ఇక్కడ మనకు పూర్తిగా గగన్యాన్ మీద అవగాహన ఉండి దాన్ని ఒక 2-3 సార్లు రివిజన్ చేస్తే తప్ప మనం ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేం. సో ఇది ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలా ఎకానమీలో కూడా మనకు చూస్తే ఇక్కడ ఏమడిగారు అని అంటే సెక్టార్స్ గురించి, తర్వాత ఎల్పిజి రీఫార్మ్స్ గురించి, ఇండివిజువల్గా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టార్స్ గురించి ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. సో ప్రతి క్వశ్చన్ కూడా ఎలా ఉంది అని అంటే ఆ అభ్యర్థి పూర్తి నాలెడ్జ్ని టెస్ట్ చేసేలాగా ఉంది. ఊరికే నేను ఏదో 4 బట్టి కొట్టి వెళ్ళిపోతాను, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏదో ఒక ఆన్సర్ ఫ్రేమ్ చేసుకొని అక్కడ రాసేస్తాను అని చెప్పేసి అయితే మాత్రం కుదిరేలాగా లేదు ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానివ్వండి, ఏదైనా సరే. సో అందుకే ఇక్కడ ఈ ఇన్డెప్త్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. మహేందర్ రెడ్డి సార్, ఒక ఏపీ స్టూడెంట్, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్, ఏపీపీఎస్సీ బాగా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్, సో టీజీపీఎస్ని ఎఫర్ట్స్ పెట్టి అటెంప్ట్ ఇవ్వచ్చు అంటారా, ప్రిపేర్ అవ్వమంటారా? అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు ఎరెస్ట్వల్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పోస్ట్ అనేది ఏముండే అంటే స్టేట్ వైడ్ పోస్ట్ ఉండే. ఈ స్టేట్ వైడ్ పోస్ట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా రాసుకునే అవకాశం వచ్చింది. కానీ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణలో గ్రూప్ 1 పోస్ట్ను కూడా మల్టీ జోన్ పోస్ట్ చేశారు. ఈ మల్టీ జోన్ పోస్ట్ చేసిన తర్వాత అందులో లోకల్కి రిజర్వేషన్ 95% ఇచ్చారు. ఆ 5% ఉంది కదా, యాక్చువల్గా అది నాన్ లోకల్ రిజర్వేషన్ కాదు, అది మెరిట్ రిజర్వేషన్. ఈ జోన్లో ఉన్న వాడే టాపర్గా అనుకుంటే ఫస్ట్ 5% దాంట్లోకే వెళ్తాడు. కాబట్టి మీరు ఆ 5% పోస్టుకు మీరు కాంపిటీట్ అవుతూ ఉన్నారు అంటే మీ ఎఫర్ట్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉండాల్సి వస్తుంది. 2, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొంచెం అన్ప్రిడిక్టబులే. మీరు ఖచ్చితంగా 1వ ర్యాంక్ వస్తున్న గ్యారంటీ లేని ఎగ్జామ్. మీకు 3వ ర్యాంక్ వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అది పెద్దగా అడ్వైజబుల్ అనేది మాత్రం వ్యక్తిగతంగా నేను అనుకోను. కానీ తెలంగాణ వాళ్ళు ఏపీ రాయడానికి మాత్రం బాగుంది. ఎందుకంటే అక్కడ 30% దాకా మనకు ఏముంది అంటే మెరిట్ ఈ రిజర్వేషన్ ఉంది. సో అక్కడ స్కోప్ పెరుగుతుంది. నాకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మొన్న టీజీపీఎస్సీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అభ్యర్థి ఫోన్ చేసి సార్ నేను పలానా మీరు గుర్తుపట్టారో లేదంటే ఇప్పుడు ఏం చేస్తారంటే చిత్తూరులో నేను పంచాయత్ సెక్రటరీ చేస్తున్నా సార్ అన్నాడు. ఆల్ ది వే ఈవెంట్ నల్గొండ నుంచి చిత్తూరుకి వెళ్ళాడు. నేను నిజంగానే షాక్ అయ్యాను. ఓహో, తెలంగాణలో రెగ్యులర్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల వీడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాడు కదా అనేది తెలిసింది. సో అక్కడ
అక్కడ ఈ తెలంగాణ వాళ్ళు ఏపీకి కొంత రిలవెంట్గా ఉంది, కానీ ఏపీ వాళ్ళు తెలంగాణలో కాంపిటీట్ అవ్వడం మాత్రం సిలబస్ కూడా చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ అనేది మీరు అక్కడ పెడితే మీకు మంచి జాబ్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. కానీ మనం డినై చేయనికే లేదు, ఏంటంటే వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక రైట్గా, కానీ ప్రాక్టికల్గా మాత్రం పాసిబిలిటీస్ ఉండవు. సైదేశ్వరరావు సార్, చాలామంది సివిల్స్కి యూపీఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ గ్రూప్ 1 ఇస్తారు, కానీ గ్రూప్ 2 ఏదో రాస్తారు, కానీ సీరియస్గా అయితే ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే మీరేం చెప్తారు సార్? ఈ సివిల్స్కి అనేది ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ ఉంటుందండి. సో సివిల్ సర్కిల్లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి మధ్య చాలా టైట్ షెడ్యూల్ లాగా ఉంటుంది. సో కాబట్టి మనకి యూపీఎస్సీ మెయిన్స్కి దాంతోపాటు టీజీపీఎస్సీ మెయిన్స్కి సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యూపీఎస్సీ రాసిన వాళ్ళు టీజీపీఎస్సీ గ్రూప్ 1ని చాలా ఈజీగా క్రాక్ చేస్తుంటారు. సో మొన్న ర్యాంకర్స్లో కూడా చాలా ఎక్కువ మంది యూపీఎస్సీ ఆ యొక్క ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే టీజీపీఎస్సీలో కూడా గ్రూప్ 1లో కూడా ఏస్ చేయగలిగారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రూప్ 2కి వచ్చేసరికి కొద్దిగా యూపీఎస్సీ అప్రోచ్ అనేది మోర్ అనలిటికల్గా ఉంటుంది. ఫ్యాక్చువల్గా కన్నా కూడా మోర్ అనలిటికల్గా, లాజికల్గా, రీజన్ బేస్డ్గా, రైటింగ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో కాబట్టి గ్రూప్ 2లో వాళ్ళు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే రీసెంట్ మారినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 2 రాయడానికి ఎక్కువ ఫెసిలిటేట్ అవుతుంది ఆ యొక్క స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ని మనం అర్థం చేసుకున్నట్లయితే. సో నాకు తెలిసి అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించడం లేదు. ఒకవేళ కొంతమంది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ మధ్యలో ఒక 1 year గ్యాప్ ఇద్దాం అనుకునేటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో అలాంటి వారికి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అనేవి మంచి అవకాశం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గ్రూప్ 2లో జాబ్ వచ్చిన తర్వాత కూడా దెన్ దే కెన్ కంటిన్యూ దైర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. పృథ్వీ రెడ్డి సార్, మాక్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏ మేరకు ఉంటుంది సార్? సో బేసిక్గా మాక్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ని మన యొక్క నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తున్నాం అనే దానిపైన మనకు ఒక మంచి అసెస్మెంట్ ఇస్తుంది. అంటే ఒక రకంగా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంతసేపు మనం ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తామని అనుకుంటాం, కానీ డే టు డే వైజ్గా మనం మన స్కెడ్యూల్స్ని మనం మీట్ అవుతున్నామా లేదా, మనం పెట్టుకున్న టార్గెట్స్ మనం రీచ్ అవుతున్నామా లేదా, అది అసెస్ చేసుకోవాలంటే మార్క్ టెస్ట్ ఈజ్ ద బెస్ట్ వే. తద్వారా మనకి ప్రిపరేషన్లో ఉన్న గ్యాప్స్ కానీ మన అండర్స్టాండింగ్లో గ్యాప్స్ కానీ తెలిసిపోతుంది. అలా రియల్ టైమ్గా మనం మన యొక్క మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా మెంటర్స్తోని ఇంటరాక్ట్ అయ్యి మన ప్రిపరేషన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటారు. అంటే ముందే మన కష్టాలని మనం యాంటిసిపేట్ చేయడం ద్వారా మనం ఎగ్జామినేషన్ని ఈజీగా సులువుగా సాధించడానికి అవకాశం ఉంటుంది. గుడ్ సార్. అండ్ మహేందర్ రెడ్డి సార్, సో ఈ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో స్టూడెంట్ మీ దగ్గరికి కోచింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ వాడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని మంత్స్ షెడ్యూలింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎగ్జామ్కి ముందు ఎంత సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది? లేయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఏం చెప్తారు సార్ మీరు? దీనికి పర్ఫెక్ట్గా ఇంత సమయం సరిపోద్దని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సక్సెస్ వచ్చే వరకు మీరు ప్రయత్నం చేయాల్సిందే. కాబట్టి మీరు డైలీ టైం టేబుల్లో ముందు ఫోకస్ చేయండి. ప్రతిరోజు ఫిజికల్గా మీరు 6 to 7 hours దీని మీద స్పెండ్ చేసే ఎబిలిటీ అనేది ఫస్ట్ డెవలప్ చేసుకోండి. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. 6 గంటలు నేను చదవలేను అనుకుంటా, కానీ కూర్చొని చదవడం అనేది ఒకటి వస్తుంది. రెండవది, దీన్ని ఇంకో రకంగా చెప్పంటే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఒకటి ఉండాలి. ఎకానమీ వరల్డ్లో చూసినప్పుడు ఆ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఏంటంటే 1 గంట మీరు స్పెండ్ చేస్తున్నారంటే మీరు ఎంత నేర్చుకున్నారు అన్నదానికి టైం ఎట్లా పడుతుందన్నది చూసుకోండి. తర్వాత మూడవది వచ్చేసి దీంట్లో ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం కంటే చాలా లిమిటెడ్ బుక్స్ను మాత్రం మీరు ప్రిపరేషన్లో కనుక మీరు పార్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు ఆ గోల్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. కొందరు 1 yearలోనే సక్సెస్ అయినని చెప్తారు. వాస్తవంగా ఇది ఏం జరిగి ఉండొచ్చు అంటే మనం చూసిన దాంట్లో వాళ్ళు డిగ్రీ 2nd year ఉన్నప్పుడు లేదా ఇంకొంచెం ముందు నుంచో ఈ ఓరియంటేషన్లో ఉండి ఉంటారు. జనరల్గా మనకు ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యి కనిపించేది మొత్తం కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నోళ్ళే కనిపిస్తారు. లేడీ శ్రీరామ్కి వెళ్ళో, హిందూ కాలేజ్కి వెళ్ళో, స్టీవెన్స్ కాలేజ్కి వెళ్ళో, లేదా మన దగ్గర కూడా నిజాం కాలేజ్ లాంటివో, లేకపోతే మన దగ్గర కూడా కొన్ని మంచి సెయింట్ ఫ్రాన్సిస్ ఇటువంటి కాలేజీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఓరియంటేషన్ ముందు డెవలప్ అయ్యి ఉండాలి. అసలు క్రక్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంది? కాంపిటేటివ్ ఎగ్జామ్లో రైటింగ్ ప్రాక్టీసే కదా. మీరు రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయగలిగితే, ఇందాక అన్నట్లు ఈ మోడల్ ఎగ్జామ్స్ అనేటివి రాసేటప్పుడు ఆ రైటింగ్ ప్రాక్టీస్ని మీరు బాగా చేయగలిగి బాగా ప్రజెంట్ చేయగలిగితే ఒక 2 years ప్రిపరేషన్ అయితే పడుతుంది. మనం ఎంత తక్కువగా తీసుకున్నా హెట్రోజీనియస్ కదా, ఒక్క సబ్జెక్ట్ కాదు, అన్నిట్లో బేసిక్స్ అనేటివి రావాలి, మళ్ళీ దాన్ని ప్రజెంటేట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తూ రావాలి. కాబట్టి ఒక 2 years ప్రిపరేషన్ మాత్రం కావాలి. 20 to 24 months యాప్ట్ ప్రిపరేషన్ కనుక మీరుంటే యు ఆర్ ఎలిజిబుల్ టు బి రైట్. సక్సెస్ అనే తర్వాత మాట్లాడాలి. శివకృష్ణ సార్,
ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఏంటంటే వీడియో ట్యూటోరియల్స్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి అంటారు, రాజ్యసభ టెలివిజన్ కానివ్వండి. సో మీరేం ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, వచ్చేటువంటి అప్డేట్స్ హ్యాపెనింగ్స్ని చూడాలనుకుంటే స్టూడెంట్? ఈరోజు మొబైల్లో మనం ఎంత చెడిపోవాలో అంత మెటీరియల్ ఉంది, మనం ఎంత బాగుపడాలంటే కూడా అంత మెటీరియల్ ఉంది. ఇప్పుడు మనది సాక్షి ఎడ్యుకేషన్ తీసుకుందాం. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2 కానివ్వండి, మీరు కూడా చాలా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సాక్షి ఎడ్యుకేషన్ నుంచి. అదేవిధంగా మిగతా న్యూస్ పేపర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద వీడియో తీస్తూ వాటి మీద ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. సో మన యాప్లో కూడా, మన యూట్యూబ్ ఛానల్లో కూడా మేము డైలీ 2 to 3 వీడియోస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద చేస్తూనే ఉంటాం వీడియోస్. సో ఇలాంటి సమాచారం తీసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది కొంత ప్రిపరేషన్ ఈజీ అయితే చేస్తుంది, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఇది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా అదంతా తీసుకొని మళ్ళీ దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ చేయడం అనేది కొంత ఎక్కువ టైం పట్టొచ్చు. సో ఈ వీడియో మనకు 3 to 4 minutes లేదా ఒక 5 minutesలో మనకి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో నుంచి డెఫినెట్గా వీళ్ళకు హెల్ప్ అవుతుంది రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే వీళ్ళు దాన్ని ఎలా యూస్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏం చేస్తామంటే మనకు ఈ కొన్నిసార్లు కొన్ని ఛానల్స్ కూడా ఎలా అంటే ఆ రిలవెంట్గా ఉండే టాపిక్ కంటే కూడా, రిలవెంట్గా ఉన్న ఇష్యూస్ కంటే కూడా అన్నెసరీ కూడా చాలా వరకు డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో అవి కొంత మిస్లీడ్ చేయొచ్చు అభ్యర్థుల్ని. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవడం, లేదంటే చెప్తున్న ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తీసుకోవడం, అలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ప్రింట్ మీడియాలో న్యూస్ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి చాలా వరకు హెల్ప్ అవుతుంది. దాని నుంచి చాలామంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, దాన్ని కూడా బాగా ఎగ్జామ్లో కూడా పర్ఫామ్ చేయగలుగుతున్నారు. ఎస్ మహేందర్ రెడ్డి సార్, your few suggestion and advices to the students, sir, who are already preparing for group examinations and who are about to join institute and prepare for group examinations. ఇద్దరికి మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు సార్? మీరు గతంలో మీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఎంత ఉంది అన్నది కాదు, బాగా ఉంటే చాలా సంతోషం, లేకపోయి ఉన్నా పర్వాలేదు. అంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారంటే ఎంతో కొంత చదువు వచ్చిన వాళ్ళగానే చూడాలి. రెండవది వచ్చేసే వరకు ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ పట్ల ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసంగా దీన్ని మీరు ప్రిపేర్ అవుతారు అన్నదాన్ని తీసుకోవాలి. ఆ సిలబస్ మీద కనుక మీరు గ్రిప్ సంపాదించగలిగితే చాలా సులభంగా జాబ్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. సో సిలబస్ని మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిలబస్, మీకు మంచి మెంటార్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్, ఈ 4 కనుక మీకు అందుబాటులో ఉండగలిగితే చాలా ముఖ్యం. మెంటార్ సెలెక్షన్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ జస్ట్ ఏమంటారు దాన్ని, ప్రథమ చికిత్స చేయనిగా పనికొస్తాడు కానీ అపెండిసిటిస్ ఆపరేషన్ చేయడానికి పనికిరాడు. ఎందుకంటే ఈ మధ్యలో ఆర్ఎంపీలు ఎక్కువ అయ్యారు, దానివల్ల ప్రమాదాలు కూడా బాగా జరుగుతాయి. కాబట్టి దాన్ని చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మహేందర్ రెడ్డి సార్ అండ్ శివకృష్ణ సార్ అండ్ సైదేశ్వరరావు సార్ అండ్ పృథ్వీదేవ్ సార్. సో చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అండ్ మీ ఇచ్చేటువంటి టిప్స్ అనేటువంటివి స్టూడెంట్స్కి హూ ఆర్ అబౌట్ టు జాయిన్ టీజీపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారో కొంచెం నేరో మార్క్స్తో పోయిన వాళ్ళు మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది ఎక్స్క్లూజివ్గా సాక్షి ఎడ్యుకేషన్కి మీరు టైం వెచ్చించి మాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఎస్టీమ్డ్ పర్సనాలిటీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది సాక్షి ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి. ఈ సెషన్ అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతున్నట్టు కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అండ్ దిస్ ఇస్ సిద్ధేశ్వర్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.